స్థిరపరుస్తాడు. నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది. ఏది బంధిస్తే అది దేవుడు మనకిచ్చిన తాళం. వేటిని భూమి మీద బంధిస్తే పరలోకం బంధింపబడుతుంది. వేటిని నువ్వు రిలీజ్ చేస్తే అది రిలీజ్ అవుతుంది. సో అపవాది క్రియలు భర్తలో గాని భార్యలో గాని అపవాది క్రియలు బంధించగలిగితే, ప్రార్థించగలిగితే, దేవుని ఆత్మ మనలో ఉన్నది, తనలో ఉన్నది, తనను మార్చుకున్నటకు సర్వశక్తిమంతుడు దేవుడు మనకిచ్చిన ఆయన అభిషేకంను బట్టి, ఆయన వాక్కుని బట్టి, ఆయన మన లోపల పెట్టిన అద్భుతమైన విశ్వాసం నువ్వు నమ్మితే, నువ్వు మార్చుకోగలిగితే, ఎస్, మార్చుటకు సర్వశక్తిమంతుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నరుల దృష్టి ఎలా ఉంటుంది? దేవుని దృష్టితో మనం చూసే నరుల దృష్టికి ఎప్పుడు నరుల గురించి దేవుడు చూస్తే ప్రతిసారి మన ఊహంతా చెడ్డదిగా ఉంది. బాబు సెలవిస్తున్నాడు, మన దృష్టి, మన ఆలోచన, మన ఊహ ఎట్లా ఉండాలి? దేవుని శక్తిని బేస్ చేసుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుని బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదు అని. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన భార్యాభర్తల విషయంలో ప్రభు మనకు సెలవిస్తున్నది ఏంటంటే, నీ భర్తను మార్చుకోవడానికి దేవుడు నీ నోటనే ఆయన మాటలు పెట్టి ఉన్నాడు. ప్రతి దినము నువ్వు జీవాన్ని ప్రకటించగలిగితే, ఎస్, నా భర్త మారుతాడు, ఖచ్చితంగా నా దేవుడు చేయటకు సమర్థుడు, శక్తిమంతుడు, తన బలహీనతల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు మనము బలహీనులుగా ఉంటే అప్పుడు ఆయన కృప మరి అత్యధికం అవుతుంది. పాపం ఎక్కడుంటే కృప అక్కడ అపరిమితంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు భర్తకు క్రీస్తు తెలియదు, ఆయన పాపం ఉన్నట్లయితే యేసుక్రీస్తు కార్చిన రక్తంను బట్టి ఖచ్చితంగా ఆయనకు విడుదల ఉన్నది. సో నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును బేస్ చేసుకొని కాకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని నీ నోట ఆయన మాటలు పెట్టి ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వసించి ప్రార్థన చేసి నీ నోటి నుంచి ఒక జీవము కలిగిన వాక్కు విడుదల చేస్తే, నువ్వు విశ్వసించి నిరీక్షించగలిగితే ఖచ్చితంగా ఒక దినమును, కాలమును, సమయం తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక సమయం, ఆ సమయానికి నువ్వు అనుకూలంగా నువ్వు ఉండగలిగితే, దేవుడు పెట్టే ఒక సమయానికి, ఆ సమయానికి నువ్వు అనుకూలంగా, ప్రేమగా, నువ్వు అనుకూలంగా నీ భర్తను మార్చుకునే శక్తిని, ఆయన కృపను ఆశ్రయించి ఆయనను బేస్ చేసుకుని భర్తను నువ్వు మార్చుకునే సామర్థ్యం నీలో దేవుడు పెట్టినాడు. కానీ నీ బలహీనత ఏమిటంటే, నోటి నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాట నెగిటివ్, నీ ఆలోచన మొత్తం నెగిటివ్, నీ తలంపులు మొత్తం నెగిటివ్.